హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ఇష్టమైన సకుడా పార్ట్ 238. కథలకు వెళ్ళే ముందు లైక్ చేసి హైప్ చేయడం మిస్ చేయకండి ఫ్రెండ్స్. ఇక వచ్చేయండి. సరిగ్గా అప్పుడే అమృత కాల్ చేసింది. అతని దగ్గరే ఉండి సమాధానం ఇచ్చింది. కాల్ కట్ చేసిన గగన్ వైపు చూసింది. అతను దీక్ష గురించి ఏమైనా అడుగుతాడేమని చూసింది. అతనేం అడగలేదు. ఇన్నాళ్ళలో దీక్ష గురించి ఒక్కసారి కూడా తమ మధ్య టాపిక్ రాలేదు. అలాగే రజని తన పట్ల ఎలా ప్రవర్తించిందో ధరణికి తెలియదు. తన జీవితంతో ఆడుకున్న శత్రువులు ఈ లోకంలో లేరు. అలాగే ఆమె జ్ఞాపకాల్లో కూడా లేరు. తన వైపు అలాగే చూస్తున్న ధరణి తలని తన నుదురుతో చిన్నగా టీ కొట్టాడు గగన్. ఏంటి? గగన్ అడుగుతుంటే ఏం లేదన్నట్టు అలాగే తల అడ్డంగా ఊపింది. ఒకప్పుడు అతన్ని చూడాలని ఎంత అనిపించేదో ఇప్పుడు తన కోరిక నెరవేరింది. ధరణి అతని ఛాతీ మీద వాలిపోయింది. ఆమె చెవులు స్పష్టంగా అతని ఎదసడి లయబద్ధంగా వినిపిస్తోంది. ఆమె చుట్టూ మరింత సున్నితంగా చేతులు బిగించాడు. ఆమె మెడ మీద ముద్దు పెట్టుకుంటూ ఆమె భుజం మీద డ్రెస్ కిందకి జార్చాడు. అతని పేరు మళ్ళీ అతనికి దర్శనమిచ్చింది. అది చూసినప్పుడల్లా అతనిలో ఏదో ఉద్విగ్నత మేల్కొంటుంది. ధరణిని అలాగే ఇంకా దగ్గరికి లాక్కుని చుట్టూ తిప్పి వెనక నుంచి కౌగిలించుకున్నాడు. అప్పటి వరకు అతని కళ్ళల్లో కనిపించిన మరేదో భావం బదులు ఇంకేదో తెలుస్తోంది. ఆమె కురుల సువాసనలో అతను గాఢంగా పీల్చాడు. ఆమె భుజానికి కాస్త కింద వరకు జుత్తు ఉంది. ఏదో బ్యాండ్ కట్టి ఆమె కురులని బంధించినట్టుంది. ఆమె జుత్తు వేగంగా పెరిగే స్వభావం కలది. అది రేవతి ద్వారా వచ్చిన లక్షణం. ఆమెతో పాటు అప్రయత్నంగా బాల్కనీ డోర్ దగ్గరికి వెళ్లారు. మంచు ఆవిరితో అవతల ఏం జరుగుతుందో కూడా కనిపించినంతగా ఉంది ఆ గ్లాస్ డోర్. అతను అలాగే హత్తుకొని ఆమె భుజం దగ్గర గడ్డం పెట్టి చేత్తో గ్లాస్ డోర్ మీద తుడిచాడు. బయట కాస్త కనబడుతోంది. ఆమె వేలు ఆ గ్లాస్ డోర్ మీద ఏదో రాస్తుంటే అతను కళ్ళు దించి చూశాడు. ధరణి, గగన్ అని పేర్లు రాస్తూ ఆ పేర్లు చుట్టూ హృదయాకారం గీస్తోంది. మరి కాసేపట్లో ఆ పేర్లు మంచు ఆవిరి దెబ్బకి కనిపించకుండా పోతున్నాయి. ఆమె మళ్ళీ మళ్ళీ అతని పేరే గీస్తోంది. ఆమె మెడ దగ్గర అతని పెదవులు మరి కాస్త గాఢంగా తాగాయి. ఆమె చేతి కదలిక ఆగిపోయింది. ఆమె కనులు భారంగా మూసుకుపోయాయి. ఒక్క ఉదుడున ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు అతను. అలాగే ఆ డోర్కి ఆనుకుని ధరణి అతని వంక కళ్ళు ఎత్తి చూసింది. అతని కళ్ళల్లో మత్తు నేరుగా ఆమె కళ్ళల్లోకి పాకినట్టు ఆమె కనులు వాలిపోతుంటే ఆమె చెంపలు ఎర్రపడ్డాయి. ఆమె శరీరం మరింత వెచ్చబడింది. ఆమె ముఖం మీద పడుతున్న వెంట్రుకల పాయని సున్నితంగా అతని చల్లటి చేతులతో వెనక్కి నెట్టాడు. అతని స్పర్శ పదే పదే తాకుతుంటే ఆమె రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అతని పెదవులు ఆమె పెదవులని చేరాయి. ఆమె కాళ్ళు నెమ్మదిగా అతని పాదాలని మీదకి చేరాయి. ఆమె నడుము చుట్టూ అతని చేతిలో బిగుసుకున్నాయి. అతని అడుగులు ఆమెతో పాటు వెనక్కి పడుతున్నాయి. ఆమెను ఒడిలోకి లాక్కొని ఆమె హృదయాంతరాలలో అతని ఇస్తున్న ముద్దలకి ఆమె శరీరం క్షణక్షణానికి వణికిపోతుంది. బావా! ఆమె ఉక్కిరిబిక్కిరైపోతూ అస్పష్టంగా అతని పేరును పిలుస్తూ ఉంటే అతనిలో ప్రేమావేశాలు మరి కాస్త ఎక్కువైపోతున్నాయి. ఇది ఎలా వేయించావు? ఆమె దేహం మీద పచ్చగా మెరుస్తున్న ఆమె పేరును పదే పదే ముద్దాడుతూ అడిగాడు గగన్. ఆ పేరుకు దీటుగా ఆమె శరీరం మరింత ఎర్రబడింది అతని దాటికి. ఆమె నోటి నుంచి నిట్టూర్పులు పదే పదే బయటపడుతున్నాయి. అరమోడ్పు కన్నులతో అతని వంక చూసింది ధరణి. చెప్పాలా అన్నట్టున్నాయి ఆమె కనులు. ఎప్పుడు వేయించావు? అతను మళ్ళీ అడుగుతూ ఆమె కళ్ళలోకి చూశాడు. ఆమె అలాగే చూస్తుంటే మరోసారి ఆమె పెదవులను ముద్దాడాడు. చెప్పు. మళ్ళీ ఆమె కంఠాన్ని అతను స్పృశిస్తుంటే గాఢంగా అతని తలని దగ్గరికి లాక్కుంది. చెప్పనిస్తే కదా? ఆమె భారంగా పలికింది. నోరు కుట్టేశానా? అతని చేతులు కుదురుగా ఉండట్లేదు. ఆమె భారంగా ఊపిరి పీల్చుకుంటూ అతని భుజాలు పట్టి దూరం నెట్టింది. ఇలా చేస్తే ఎలా చెప్పాలి నేను అని బ్యాన్ నుంచి తప్పించుకుని ముందుకు పడినాయి. చెదిరిన జుత్తుని 2 చేతులతో వెనక్కి అనుకుంది. ఓసారి అతను పుట్టించిన చిరుచెమటలు ఆమె మొహం మీద స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె భుజం దగ్గర డ్రెస్ లాక్కుంటుంటే అతను ఆ పని చేయనివ్వలేదు. ఆమె భుజాలు పట్టుకుని మళ్ళీ దగ్గరికి లాక్కున్నాడు గగన్. చెప్పాలి కదా? ధరణి బిక్కమొహం వేసింది. అతను చెప్పమన్నట్టే చూశాడు. అతని చేతులు ఆమె వీపు మీద తారాడుతున్నాయి. ఆమె హమ్మయ్య అనుకుంటూ అతని భుజం మీద చెంప నుంచి చెప్పడం మొదలుపెట్టింది. ఆ రోజు గగన్ పుట్టినరోజు. ధరణి
గగన్ ఇంటికొచ్చింది. అతనికి ఏదైనా ఇవ్వాలి. కానీ ఏమివ్వాలి? తను ఎప్పుడో ఇచ్చిన లాకెట్ ఇంకా అతని హృదయం మీద ఉండడం ఆమెకు విపరీతమైన సంతోషాన్ని తెప్పిస్తోంది. గదిలోన అటు ఇటు కాసేపు తచ్చాడింది. ఏదో మతికి వచ్చినట్లుగా అమృత శృతితో పాటు షాపింగ్కి బయలుదేరింది. ముగ్గురు పోయి షాపింగ్ చేశారు. తిన్న తర్వాత అమ్ము, మీ ఇద్దరు ఒక చోటికి రావాలి నాతో పాటు అన్నది ధరణి. ధరణి అంత సందేహంగా అడుగుతుంటే స్నేహితురాళ్ళిద్దరూ అలాగే చూశారు. ఎక్కడికే అని శృతి అడిగింది. అది నేను టాటూ వేయించుకోవాలి అనుకుంటున్నాను. బాబోయ్, నిజమా? శృతి కళ్ళు తేలేసింది. అవును, నువ్వే వేయించుకో, మమ్మల్ని అయితే వదిలే అని భుజాలు కదిలించారు ఇద్దరు. ఇక్కడే ఈ పక్కనే ఒక లేడీ ఉంటుంది అని కనుక్కున్నాను. ప్రాబ్లం ఏమీ లేదని కూడా తెలిసింది. మీరు వస్తారా? నాకొక్కదానికే కంగారుగా ఉంది అని ఇద్దరినీ అడిగింది ధరణి. ఇద్దరు తల్ల ఊపారు. మేముంటాంలే, నువ్వేం టెన్షన్ పడకు అని అన్నది శృతి. మీరు బయటే ఉంటే సరిపోతుంది, లోపలికి రానవసరం లేదు. ఇంతకీ ఏం వేయించుకుంటున్నావే ధరణి? అక్కడికి వెళ్ళాక వెయిట్ చేస్తున్నప్పుడు అడిగింది శృతి. అమృత. ఆ చుట్టూ టాటూ డిజైన్లు గోడలు మీదంటించుంటే అవన్నీ చూస్తున్న ధరణి తల తిప్పింది. ఇద్దరు క్యూరియాసిటీతో చూస్తున్నారు. సీక్రెట్. ధరణి నవ్వింది. వాళ్ళిద్దరూ ముఖముఖాలు చూసుకుని ధరణి వైపు అనుమానంగా చూశారు. మీ బావ పేరు వేయించుకుంటున్నావా అని కళ్ళు పెద్దవి చేశారు ఆ ఇద్దరు. ఆమె తల ఊపింది. ఇంకా తన ప్రేమ విషయం నీతో చెప్పలేదు కదా అని అమృత శృతి ఇద్దరూ అడిగారు. నాకు తెలుసు, చెప్పక్కర్లేదు అంది ధరణి. ధరణి, పిచ్చిదానిలా బిహేవ్ చేయకు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి అతను నీతో సరదాగా ఉన్నాడు తప్పితే ఇంకేం లేదు. ఒకసారి ఆలోచించు. నీకు అతనంటే చాలా ఇష్టమని మాకు తెలుసు. అతనికి నీ మీద ఉన్న ఫీలింగ్ ఏంటో నీకు తెలియదు. రేపు అతను నీ లైఫ్లో ఉండకపోతే, నీకు మరొకరితో పెళ్లి జరిగితే అని అమృత మాట్లాడుతుంటేనే స్టాప్ ఇట్ అమ్ము. ధరణి ఆ మాటలను వెళ్ళలేనట్టు అరిచింది. ధరణి ముఖం క్షణాల్లోనే ఎర్రబడింది. ఇద్దరూ గమనించారు. ధరణి, మీ బావని అవమానించాలని నేను చెప్పడం లేదు, ఆలోచించమంటున్నాం అంతే అన్నది అమృత. ధరణి 2 నిమిషాల వరకు మౌనంగానే ఉంది. ఆమె ఆ తర్వాత మరింత ప్రశాంతంగా వాళ్ళిద్దరి వైపు చూసింది. తనకి నేనంటే ఇష్టం, అది నాకు తెలుసు అమ్ము. నేనంటే ఇష్టం లేకపోతే నన్ను ముట్టుకోడు కూడా, ముద్దు పెట్టుకోడు కదా. ఒకవేళ ఇదంతా లవ్ కాకపోయినా పర్లేదు. తనకి నేనంటే ఇష్టం, అది ఏ రకమైన ఇష్టమైనా పర్లేదు. తను నన్ను పెళ్లి చేసుకుంటాడో లేదో తెలియదు. కానీ నా పెళ్ళంటూ జరిగితేనే తనతోనే. నా కోసం నేను ఏది మాట్లాడకపోవచ్చు, నా కోసం నేను ఏది అడగలేకపోవచ్చు, నా వాళ్ళు బాధపడతారని నేను ఏమీ చెప్పలేకపోవచ్చు. కానీ నా ప్రేమ కోసం నేను ఖచ్చితంగా మాట్లాడి తీరతాను. మరొకరు నా జీవితంలోకి వచ్చే అవకాశం నేను ఇవ్వను. అవసరమైతే ఇలాగే ఉండిపోతారు కూడా. ఇవన్నీ నేను పైకి చెప్పే మాటలు కాదు, ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. ధరణి ఆ మాటలు కోపంగా చెప్పలేదు. ఆమె ఎంత ప్రశాంతంగా అయితే మొదలుపెట్టిందో అంతే ప్రశాంతంగా ముగించింది. కాకపోతే ఆ మాటల్లో స్థిరత్వం వారిద్దరూ మాట్లాడకుండా చేసింది. వాళ్ళిద్దరినీ అక్కడే ఉండమని చెప్పి టాటూ వేయించుకోవడానికి లోపలికి వెళ్ళిపోయింది. ఆమె భుజానికి దిగువన చేతి రెక్క మీద అతని పేరు ఆమె శరీరం మీద శాశ్వతంగా ఉండిపోవడానికి ధరణి సున్నితమైన శరీరం వెలవెల్లాడిపోయింది. మూసిన ఆమె కన్నుల నుంచి వచ్చిన కన్నీరు ఆమె ప్రేమకు తార్కాణం. పెదవులు మరింత గట్టిగా బిగబట్టి ఆ నొప్పిని ఆమె భరించసాగింది. అది వేయడం అయిపోయిన తర్వాత అద్దంలో అతని పేరు చూసుకుంది మరోసారి. ఆమె దేహం మీద మరింత పచ్చగా మెరుస్తున్న అక్షరాలు, ఆమె శరీరపు సున్నితత్వానికి తాలూకా రక్తపు మరకలు కనిపిస్తుంటే ఆమె తృప్తిగా నవ్వింది. అంత అందంగా అతని పేరుని లిఖించిన ఆవిడికి బోర్డులని కృతజ్ఞతలు చెప్పుకొని బయటికి వచ్చింది. ధరణి, ఎక్కడ వేయించుకున్నావే, చూడనివ్వు. స్నేహితులారిద్దరూ కంగారు పెడుతూ తొందర పెట్టారు. నేనెవరికీ చూపించను. మెంటల్ దాన, చూపించవే ముందు, పెయిన్ లేదా అని ఇద్దరూ అరుస్తున్నా ధరణి మరింత నిమ్మలంగా ఉంది. నేను టాబ్లెట్స్ వేసుకుంటాను, ఇంటికి వెళ్ళిపోతాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పింది. ఈ ధరణికి బాగా పిచ్చి పట్టింది, శృతి కోపంగా అన్నది. ధరణి నవ్వింది. ఫ్యూచర్లో తేడా జరగాలి, అప్పుడు చెప్తాం నీ సంగతి. బలవంతంగా మేమే లాక్కొచ్చి ఆ పేరు కనిపించకుండా మళ్ళీ మళ్ళీ వేయిస్తాం అన్నారిద్దరూ ఒకేసారి. మీకంత కష్టం కలగనివ్వలే, మా ఇద్దరి పెళ్లి చూశాక
మీరే సైలెంట్ అయిపోతారు అనగానే ఇద్దరు ముఖముఖాలు చూసుకుని ధరణి వైపు అదోలా చూశారు. ఏంటి అలా చూస్తున్నారు, బయలుదేరండి అంది ధరణి. ఏజ్నట్టుంది నీ ఫిలాసఫీలో. ఇప్పుడు ఇది మీకు అర్థం కాదులే, పోండే. వామ్మో, దీనికి బాగా ప్రేమ పిచ్చి పట్టింది అని ఇద్దరు తిట్టేసి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. చెయ్యంతా నొప్పి పెడుతున్నా అదంతా బాధగా అనిపించలేదు ధరణికి. గగన్కి అది ఎలా చూపించాలో ఆమెకి తెలియడం లేదు. ఆ రోజు పార్టీ అయిపోయాక చూపించాలని వెళ్ళింది, కానీ అతను వేదతో మాట్లాడుతున్న మాటలు విని ఆమె భయపడిపోయింది, బాధతో వెనుదిరిగిపోయింది. ఆ తర్వాత వైజాగ్కి వెళ్ళినప్పుడు అతనే చూసేశాడు. నీపై నా ప్రేమ మాట కాదు, నా శరీరం మీద చెక్కిన గాయంలా శాశ్వతమైనది. అది నా హృదయం నీ కోసం రాసుకున్న గీతం. అది నన్ను ఎప్పుడు పరవశానికి గురి చేస్తుంటుంది. ధరణి మనసు పలికింది. ధరణి సూచాయిగా చెప్పేసి అతని నుంచి దూరం జరగకుండా కళ్ళు మాత్రమే తిప్పి చూసింది. అతని గడ్డం, అతని చెంప ఒకవైపు కనిపిస్తుంటే తల కొంచెం వెనక్కి తీసుకుని చూసింది. అతని కళ్ళల్లో ఫీలింగ్ ఆమె పట్టుకోలేకపోయింది. ఏమైంది అని నిశ్శబ్దంగా ఉన్నా అతన్ని కదిలించింది. ఆమె తల వెనుక చెయ్యేసి దగ్గరికి లాక్కున్నాడు గగన్. ఐ లవ్ యూ. ఆమె పెదవులు అతని పెదవుల మధ్య చిక్కుకుపోయాయి. అతని నోటి నుంచి వచ్చిన ఆ మాటకి ధరణి కళ్ళు వెడల్పు చేసింది. ఆశ్చర్యం నుంచి తేరుకునే లోపల అతనిస్తున్న ముద్దుకి ఉక్కిరి బిక్కిరైపోయింది తను. అతనది కావాలని చెప్పలేదు. అప్రయత్నంగా అతని మనసు లోపల నుంచి ఆ మాట తన్నుకొచ్చింది. ఆమె ముందు బయటపడింది. గాఢంగా మారిన ఆ ముద్దులో చిక్కుకుపోయిన ధరణికి శరీరం మత్తులోకి వెళ్ళిపోతున్నట్టుగానే అనిపించింది. ఆమె రెండు చేతులు అతని భుజాలను మరింత గట్టిగా పట్టుకుని ఆమెకి ఊపిరి తీసుకోవడానికే నెమ్మదిగా పెదవులు వెనక్కి తీసుకున్నాడు గగన్. ధరణి కళ్ళు తెరవలేదు. పదే పదే అతని పెదవులు ఆమె పెదాలని స్పృశిస్తూనే ఉన్నాయి. తాకినట్టు ఆమె పరవశంలోకి నెట్టివేస్తున్నాయి. ఈసారి ఆమె చేతులు అతని తలని దగ్గరికి లాక్కున్నాయి. అతను నిశ్చలంగా ఉండిపోయాడు. ఆమె లేలేత పెదవుల స్పర్శని అతను ఆస్వాదిస్తున్నాడు. ఇద్దరూ అతి మధురమైన భావనలో మునిగిపోయారు. ప్రేమగా, ఆర్తిగా, హాయిగా ప్రేమ తీరాల్లో విహరించారు. కొన్నాళ్ల విరహం కరిగి వరదై ఒకరి ప్రేమలో మరొకరు మునిగిపోయారు. ఆ ప్రేమకు అతని దేహమే కాదు, అతని మనసు కూడా దాసోహం అవ్వగా ఆమెను సుఖతీరాలను చేర్చే పనిలో ఉన్నాడు. ఆ రాత్రి తపన తీరని ఆ ఇరు హృదయాలను మౌనంగా గమనిస్తున్నట్టు ముందుకు వెళ్ళిపోతుంది. పదే పదే ప్రణయకేలి మొదలవడం ముగించిన, మరో కొత్త ఆరంభం వరకు వేచిన ఆ చీకటి పోయి వెలుగు వచ్చింది. మంచుని చీల్చుకొని ఎక్కడో తొలి వెలుగు రేఖ రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఆ ప్రేమ పక్షులని అది తాకలేకపోయింది. గాఢ నిద్రలో ఉన్న గగన్ ఎన్నడూ లేనంత హాయిగా ప్రశాంతంగా ఉన్నట్టు దూరంగా ఉన్న అతని కనుబొమ్మలు అతని ముఖంలో పారిపోయిన అశాంతిని తెలియజేస్తున్నాయి. అతని టీషర్ట్ని తగిలించుకుని జుత్తు పైకి ముడికి పెట్టుకుని అతని ముఖానికి దగ్గరగా వెళ్ళి అతని పెదవుల మీద తాకినట్టు ముద్దు పెట్టుకుంది ధరణి. చీమ చటుక్కవన్న లేచే అతను ఆమెతో పాటు ప్రణయ డోలికల్లో ఊయలలూగి అలిసిపోయి మరింత హాయిగా నిద్రపోతున్నాడు. ఆమె మెత్తని పెదవులు మరోసారి అతని నుదుటిన తాకాయి. ఆమె పెదవులు విచ్చుకున్నాయి. తను ఏం చేసిందని ఇంత ప్రేమ? ఓ చిన్న పచ్చబొడి తప్ప అతను తన కోసం పడిన తపనంతా తన కనుల ముందు కదులుతోంది. మరోసారి అతన్ని ముద్దాడింది. అతని ముఖాన్ని అలాగే చూస్తోంది. నీ నవ్వుల్లో జాగృతమయ్యే నా ఉదయం, నీ నిశ్శబ్దంలో నిండిపోయే నా హృదయం, నీ ప్రతి తాకిడిలో నిన్నే పిలిచే నా మనస్సు, నీతో అంతులేని ప్రేమగాథ. ఇదే మన కథ. కథ కొనసాగుతుంది. హాయ్, ఎలా ఉందండి ఈ ఎపిసోడ్? మీకు నచ్చిందా? మీకు ఈ స్టోరీ చాలా నచ్చుతుందని తెలుసు. మిస్ చేయకుండా ఓ లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ లైక్సే, మీ కామెంట్సే మాకు ఎనర్జీ. మీరు ఈ కథ మొత్తం చూడాలి అంటే ప్లేలిస్ట్కి వెళ్తే ప్రతి ఎపిసోడ్ మీకు కనిపిస్తుందండి. ఇది తెలియని వారి కోసం చెప్తాను. మిస్ అవ్వకుండా చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.